స్థానం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణరాజు గారు లైన్ లో ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడదాం, మళ్ళీ మీ దగ్గరికి కూడా వస్తాం. కంగ్రాచులేషన్స్ సార్ రఘురామకృష్ణరాజు గారు. థ్యాంక్ యూ. ఒక అద్భుతమైన విజయాన్ని మీరు అందుకున్నారు. మీరు అన్నట్లుగా మీ రచ్చబండలో కావచ్చు, మీ ప్రెస్ మీట్ లో కావచ్చు, మీ వాక్యాల్లో కావచ్చు చూసాం. ఈసారి కూటమి అది కూడా సునామీ సృష్టించబోతోందని చెప్తూ వచ్చారు. అదే తరహా ఫలితాలు కూడా వచ్చాయి. ఎట్లా చూస్తారు? అంటే పెద్ద విజయం ఎక్స్పెక్ట్ చేశాం. ఎప్పుడు కూడా 125 లీస్టు 150 దాటినా ఆశ్చర్యం లేదనుకున్నప్పుడు కూడా 150 ఖర్చు అవుతుంది అనుకున్నాం, కానీ ఇలా 165, 67 అనేది ఊహించలా. ప్రతిపక్షం హోదా అటు ఇటుగా ఉండేది అనుకున్నాం, కానీ ప్రతిపక్ష హోదాలో సగం కూడా రాని దీన స్థితిలో ఇతను పడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ప్రజా విజయం చెప్పాలి అయితే, ఇది మా కూటమి విజయం కన్నా ఇది ప్రజా విజయం. వాళ్ళ గతంలో చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి పశ్చాత్తాపంతో అతిపెద్ద విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి, ఆయన నాయకత్వంలోని కూటమికి, కళ్యాణ్ గారికి అందరికీ అందించారు. ఎన్డీఏ సాధించిన ఈ విజయం పట్ల ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ విషయమే కాదు దేశంలో కూడా ఎన్డీఏ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఇక్కడ వచ్చినటువంటి ఫలితాలు కూడా ఖచ్చితంగా అది కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు కూడా చాలా ఉపకరించబోతున్నటువంటి పరిణామం. ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు? చాలా కీలకం.